శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. శ్వేతార్క గణపతి ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యమే. శ్వేతార్కము అంటే తెల్ల జిల్లేడు వేరుతో చేసినటువంటి గణపతి అని. ఎక్కడ ఈ గణపతి ప్రతిష్ఠింపబడి ఉంటాడో ఆ ఇంట్లో దారిద్ర్యం అనేది మాత్రం ఉండనే ఉండదు. ఆధ్యాత్మికంగా శ్వేతార్క గణపతిని నిత్యం కూడాను పూజించేటువంటి కుటుంబంలో జీవితాంతం కూడా ఐశ్వర్యం స్థిరంగా ఉంటుందని, ఆ కుటుంబానికి ఏ రంగంలో కూడా అపజయం అనేదే ఉండదని, ధనధాన్య సుఖ సమృద్ధి ఉంటుందని మనకు శాస్త్రరీత్యా చెప్పినటువంటి విశేషాంశం. అందుచేత శ్వేతార్క మూలంలో గణపతి నివసిస్తాడని విశ్వాసం. మీ ఇంటి ప్రాంగణంలో దూరంగా గనక తెల్ల జిల్లేడు చెట్టు గనక ఉన్నట్లయితే అది కొన్ని సంవత్సరాలైన తర్వాత దాన్ని గనక తవ్వినట్లయితే గణేశ ఆకృతి కనిపిస్తుంది. ఆ వేరులో తొండం, బొజ్జ, కళ్ళు, చెవులు, ఆ స్వామి ఆకృతి యొక్క స్వరూపం అంతా అలా వచ్చి తీరుతుంది. ఇది సృష్టి రహస్యం. ఈ వేరును జాగ్రత్తగా సంపాదించి శాస్త్రోక్తంగా గనక ప్రతివారు గనక ఇంట్లో ప్రతిష్ఠించుకుంటే సాక్షాత్తు గణపతి మీ ఇంట్లో నివసించినట్లే. ఆయన ప్రసాదంగా ఇంట్లో సుఖశాంతులు వృద్ధి చెంది సమస్త భౌతిక కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అందుచేత శ్వేతార్క గణపతి పూజ సర్వవిధ శ్రేయోదాయకంగా చెప్పడం జరిగింది. శ్వేతార్క గణపతిని పూజ చేసేటువంటి విధి విధానం కూడా తెలుసుకోవాలి. కనీసం ఆ మూల మంత్రం ఎప్పుడూ కూడా ధ్యానం చేస్తూ ఉండాలి. ఆ స్వామికి ఇష్టమైనటువంటి మంత్రాలున్నాయి. ఓం గ్లౌం గణపతియే నమః అని, శ్రీ గణేశాయ నమః అని, ఓం పాలచంద్రాయ నమః అని, ఓం ఏకదంతాయ నమః, ఓం లంబోదరాయ నమః అని. ఈ 6 చక్కగా గనక ధ్యానం చేసుకుని స్వామిని గనక అర్చన చేసినట్లయితే సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావంతో జీవించడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఎవరైనా సరే నిత్యం పూజ చేసేవాళ్ళు 1080 సార్లు ఈ యొక్క మాల ఈ మంత్రాలతో చెయ్యాలి. అంటే దాదాపు 10 సార్లు మాలని తిప్పాలి అన్నమాట. శ్వేతార్క మూల రూపాన్ని సాక్షాత్తు గణపతిగా భావించి జపం చేసేటువంటి ప్రతి వ్యక్తికి కూడా జ్ఞానం, సంపద, రక్షణ, విఘ్నశాంతి లభిస్తాయి అని శాస్త్రం. శ్వేతార్క గణపతి ఎదురుగా కూర్చొని ఓం గం గణపతయే నమః అని నిత్యం గనక మాలా జపం చేస్తే వ్యక్తి జీవితంలో తప్పకుండా అభివృద్ధిని సాధిస్తాడు. ధనధాన్య వృద్ధి, సుఖశాంతి వృద్ధి, సంతోషంగా ఉండటానికి ఈ శ్వేతార్క గణపతిని మించిన సాధన లేదు. దారిద్ర్య పీడితులై ఎన్ని ప్రయత్నాలు చేసినా విముక్తి లభించని వారు తప్పక శ్వేతార్క గణపతిని స్థాపించి దారిద్ర్య నివృత్తి చేసుకోవచ్చు. అన్ని విధాలా కూడా సౌభాగ్యం, ఉన్నతి కలిగించడంలో శ్వేతార్క గణపతి సాధన అద్వితీయమైన సాధనగా మనకు గృహంలో చెప్తాం. ఏ కార్యమైనా ఎంత ప్రయత్నం చేసినా ఫలించకపోతే, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలగకపోతే శ్వేతార్క గణపతిని స్థాపించి పూజించటం సులభమైనటువంటి పద్ధతి. కాబట్టి ప్రతిదినం కూడా ఓం గం గణపతయే నమః అనేటువంటి మంత్రాన్ని తప్పనిసరిగా చేయాలి. శ్వేతార్క గణపతికి నిత్యం గరిక పూజ చేయటం శ్రేయోదాయకంగా గ్రహించాలి. సకల సౌభాగ్యకరమైన శ్వేతార్క గణపతిని ఇంట్లో ఉంచడమే శుభకరమని భావించి నిత్యం పూజించి మాలాజపం చేయటం వల్ల 3 పువ్వులు 6 కాయలుగా సమృద్ధి కలిగి తీరుతుంది. ఓం గణాయై పూర్ణత్వ సిద్ధిం దేహి దేహి నమః అనేటువంటి మంత్రాన్ని కూడాను జపించుకోవచ్చు. ఈ సాధన ఎవరైతే చేస్తారో వారికి దారిద్ర్య బాధ, రుణ బాధల నుంచి శాశ్వతంగా విముక్తి లభిస్తుంది అని శాస్త్రం. సాధకుడు తెల్లని వస్త్రాలు మాత్రం ధరించి ఉండాలి. తూర్పు ముఖంగా కూర్చొని పీఠంపై తెల్లని వస్త్రం పరిచి దానిపై బియ్యం రాశిగా పోసి ఆ రాశిపై ఈ శ్వేతార్క గణపతిని స్థాపించి కుంకుమ అక్షతలతో పూజ చేసి ధూప దీపాలు సింధూరం సమర్పించి చక్కగా ఓం నమో విఘ్నహరాయ గం గణపతయే నమః అనే మంత్రాన్ని 5 సార్లు మాలాజపం చేశాక జపమాలను ఒక ఎర్రని వస్త్రంలో పొట్లంలా కట్టి వినాయక చవితి రోజున గణపతి ఆలయంలో సమర్పించి దారిద్ర్య నాశనానికై ప్రార్థన చేయాలి. శ్వేతార్క వేరును తెచ్చి భస్మం చేసి ఆ భస్మంతో ఇంట్లో ఉన్న వారందరూ కూడా
తిలక ధారణ గనక చేసినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి తీరుతుంది. ఆర్థిక బాధలు కలిగినప్పుడు శ్వేతార్క వేరును తెచ్చి భస్మం చేసి ఆ భస్మాన్ని ధరిస్తే ఆ బాధలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పేసి మనకు శాస్త్రం. అంతేకాదు నరఘోషతో ఎప్పుడూ కూడాను ఇతరుల దృష్టి వలన అనేక అనారోగ్యాలు సంభవిస్తూ ఉంటే ఇంటి గుమ్మానికి ముందు భాగాన ఆ శ్వేతార్క వేరును తగిలించిన చాలు ఆ యొక్క నరఘోష నరదృష్టి ప్రభావం నుంచి బయల్పడటానికి ఆస్కారం ఎంతైనా ఉంది. శ్వేతార్క గణపతి సాధన వల్ల ధనం, సౌఖ్యం, రక్షణ, సమృద్ధి, సౌఖ్యం, దైవభక్తి కూడా కలిగి తీరతాయి. విధి విధానంగా పూజ చేసేటువంటి ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క మనోరథాలని సిద్ధింప చేసుకోవటానికి చాలా విశిష్టవంతమైనటువంటి సాధన శ్వేతార్క గణపతి సాధన అని చెప్పేసి గుర్తిరుగుతూ, గణపతి పూజలో మనం నిత్యం కూడా ఆ స్వామి వారికి ఇష్టమైనటువంటి సప్తముద్రలు అని చెప్పేసి ఉన్నాయి. ఆ సప్తముద్రలు నేర్చుకోవడం చాలా మంచిది. అది రాని వాళ్ళు కేవలం నమస్కారం చేసినా చాలు చక్కటి యోగవంతమైన ఫలితాన్ని పొందుతారు.